రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని మీకు చెప్పాలనుకుంటున్నా గైస్. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, కానీ చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ కూడా. సో ప్లీజ్ దీన్ని ఎండ్ వరకు చూడండి, ఎస్పెషల్లీ అమ్మాయిలు. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒక 27 సంవత్సరాల అమ్మాయి సెక్సువల్ ప్లెజర్ కోసం ఒక చిన్న మాయిశ్చర్ బాటిల్ని యూజ్ చేసింది. చిన్న సైజ్ అని అనుకుని సేఫ్గా ఉంటుందేమో అని ట్రై చేసింది. బట్ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయ్యింది. బాటిల్ని ఫోర్స్గా యూజ్ చేయడం వల్ల అది సడన్గా తన యానస్ ద్వారా ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయింది. ఇనీషియల్గా తను అనుకుంది ఎక్స్క్రీషన్ చేసినప్పుడు బాటిల్ బయటికి వచ్చేస్తుందని, కానీ అది అలా జరగలేదు. ఎక్స్క్రీషన్ కూడా అవ్వకపోవడంతో తన బాడీలో పెయిన్ స్టార్ట్ అయ్యింది. 2 రోజుల వరకు తను మోషన్ చేయలేదు. సెవరల్ పెయిన్, తన బాడీలో స్ట్రెస్ కూడా స్టార్ట్ అయ్యింది. చివరికి తన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ బాటిల్ని బయటికి తీయడానికి ట్రై చేశాడు, కానీ అది అవ్వలేదు. అప్పుడు ఇంకో పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అక్కడ కొందరు మేల్ డాక్టర్స్ కలిసి సిగ్మోడోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా బాటిల్ని ఆనస్ ద్వారా బయటికి తీశారు. సిగ్మోడోస్కోపీ అంటే ఒక ట్యూబ్ని కెమెరాని ఫిట్ చేసి ఆనస్లో పంపి ఇంటెస్టైన్లో ఏమైనా ఆబ్జెక్ట్, క్యాన్సర్, బ్లీడింగ్ ఉంటే డిటెక్ట్ చేయడానికి వాడతారు. ఇది యాక్చువల్గా మెడికల్గా చాలా యూజ్ఫుల్ టెస్ట్, కానీ ఈ ఇన్సిడెంట్లో ఎమర్జెన్సీగా యూజ్ చేశారు. ఎక్స్రేలో చూస్తే క్లియర్గా బాటిల్ ఇంటెస్టైన్ మధ్యలో స్టక్ అయ్యి ఉంది. ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయడం వల్ల బాటిల్ డీప్గా వెళ్ళిపోయింది. బాటిల్ బ్లాక్ చేయడం వల్ల ఎక్స్క్రీషన్ కూడా అవ్వకుండా తన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది. డాక్టర్ చెప్పిన ప్రకారం ఇలాంటి సిచ్యువేషన్లో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. లేట్ అయితే ఇన్ఫెక్షన్, బ్లీడింగ్, ఇంటెస్టైన్ రప్చర్, ఈవెన్ డెత్ కూడా అవ్వచ్చు. ఇది ఒక రిమైండర్ లాగా తీసుకోవాలి. సెక్షువల్ ఎక్స్ప్లోరేషన్ అంటే రాంగ్ కాదు, అది ఒక న్యాచురల్ అండ్ కామన్ ఎమోషన్. కానీ దానిని సేఫ్గా, సైంటిఫిక్గా అప్రోచ్ చేయాలి. రాంగ్ మెథడ్ ఆర్ అన్సేఫ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయడం చాలా డేంజరస్, డాక్టర్స్ చెప్పారు. ప్లెజర్ కోసం మెడికల్ టూల్స్ కాకుండా జనరల్ ఐటమ్స్ని యూజ్ చేయడం ఫిజికల్గా కన్సోలింగ్ ఎలిజిబుల్ అవ్వచ్చు అని. సో అవేర్నెస్, ఎడ్యుకేషన్ అండ్ కరెక్ట్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ అయినా సరే అవేర్నెస్ కోసం చెప్పడం ముఖ్యం. మనీ పోయినా, ఏదైనా థింగ్ పోయినా సంపాదించవచ్చు, కానీ హెల్త్ కానీ ప్రాణం కానీ పోయిందంటే తిరిగి సంపాదించలేం. సో ఇలాంటి టాపిక్ అనే కాదు, ఎలాంటి సిచ్యువేషన్లైనా మన హెల్త్ అనేది మనకు చాలా ముఖ్యం గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.